కావడానికి చిన్న పదమే కానీ దాని శక్తి మాత్రం అతి శక్తివంతమైనది. ఎవరైతే ప్రతిజ్ఞ పాలన చేస్తారో, దాన్ని అనుసరిస్తారో ప్రపంచం ఆ మనిషిని గౌరవిస్తుంది. ఎవరైతే అనుసరించలేకపోతారో వారు తమ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ నిజానికి ఈ ప్రతిజ్ఞా పాలన చేయటం ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కష్టాల్లోనైనా అంత అవసరం అంటారా? అంటే ప్రపంచం ఇటు నుంచి అటు మారిపోయినా నేను నా ప్రతిజ్ఞ పైన నిలబడతాను అనేది అది మంచిదేనంటారా? దీన్ని తెలుసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు మీరు ఒక ప్రతిజ్ఞ చేశారే అనుకోండి. అడవిలో ఒక ప్రాంతాన్ని కాపాడాలనుకుంటే అది చాలా మంచి విషయం. అక్కడి ప్రాణుల్ని మీరు కాపాడతారు, వేట నుండి వాటికి రక్షణనిస్తారు, అలానే అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తారు. ఆ విధంగా ప్రకృతి సమతుల్యత కొనసాగుతుంది. కానీ అదే ప్రాణి అమాయకులపై దాడి చేయడం ఆరంభించిందనుకోండి, అప్పుడు కూడా దాని ప్రాణాలను రక్షించడం మంచిదంటారా? అప్పుడు కూడా మీరు చేసిన ఈ ప్రతిజ్ఞా పాలన మంచిదంటారా? కాదు. ఎందుకంటే ఆ ప్రాణి పాపిగా మారిపోయింది. ఎంతటి ప్రతిజ్ఞైనా, ఎవరి వాగ్దానమైనా ఈ ప్రకృతి యొక్క వినాశనానికి కారణమైతే, సమతుల్యతను పాడు చేస్తూ ఉంటే ఆ ప్రతిజ్ఞని అక్కడే వదులుకోవడం మంచిది. ఇది మీరు నేర్చుకోక తప్పదు. కాలంతో పాటు మీరు మారక తప్పదు. ఎవరైతే కాలంతో పాటు మారకుండా ఉంటారో వారి అస్తిత్వాన్ని ఈ ప్రకృతి మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలైనా కానీ, ప్రతిజ్ఞలైనా కానీ ఈ ప్రపంచానికి మేలు చేయడం కోసమే. అలా కాకపోతే అది పాపమే అవుతుంది. ఆ పాపానికి శిక్ష ఈ ప్రకృతే మీకు విధించగలదు. అందుకని ఏదైనా ఆలోచించి చేయండి. వందే ధర్మం, వందే కర్మ. రాధాకృష్ణ.